సరే సరే రాగ సుధామయ రాగం సరే సుర 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 నమస్కారం అండి. ఏం లేదండి, నిన్న పేపర్ లో ఒక యాడ్ ఇచ్చినారు, కొత్త రచయితలు కావాలని చెప్పేసి యాడ్ ఇచ్చినారు కాబట్టి నేను వచ్చినాను. చెప్పండి, ఏమైనా సెలవు ఇవ్వండి, చెప్పండి. కూర్చొని సార్, కూర్చొని మా సార్ లేడు వస్తాడు. అలాగనా? సరే 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 సా మా పదని సా. ఎక్కడి నుంచి వచ్చినారు సార్? గూడూరు నుంచి సంజయ్ నగర్ నుంచి వచ్చినాము. రచయిత అంటే సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. నిన్న మీరు సినిమా దాంట్లో పేపర్ యాడ్ ఇచ్చినారు సార్. అవునవును, నేను కర్ణాటక నుండి వచ్చిన. అవును సార్, కర్ణాటక నుండి వచ్చిన సార్. అవును సార్, సార్ గారు వస్తున్నారని వచ్చిన సార్. సార్ లేరు, బయటికి వెళ్ళినారు, వస్తారు, కూర్చోండి. మంచిది సార్, మంచిది సార్. ఫోన్ చేస్తా సార్, అదే మిస్ కట్ అవుతుంది కాల్. హలో సార్, మనం నిన్న ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాం కదా, రైటర్స్ కావాలని. అదే ఇద్దరు వచ్చారు సార్. అదే రండి, తొందరలో రండి సార్. ఓకే ఓకే సార్, ఓకే. అందువేళ నా దగ్గర ఉన్నారా? ఓకే, రండి రండి రండి. వాళ్ళ అంత లోపల నేను మాట్లాడుతుంటాను సార్, రండి. యా ఊరు నాయనా మీది, ఎక్కడి నుంచి వస్తున్నావు? నాది కర్ణాటక మంగళూరు నుండి వచ్చినాను నాయనా నేను. నీ గొంతులో ఏదో నట్ట ఉంది. ఇది మంచి కళ్యాణి రాగం నాయనా నాది. అంటే మాది ఇందులో రాగమా? సరే చూద్దాంలే, ఏం పర్లేదు. కూర్చో కూర్చో కూర్చో. సారా సార్ అంట. ఎవరా మీరంతా? ఈ వయసులకి మీకు అవసరమా ఇంత కళ పిచ్చి పెట్టుకుని ఉన్నారు ఇది మనుషుల? అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? నమస్కార దీవేశ్వర. శంకర దీవేశ్వర శంకర వచ్చినావు కదా. చెప్పండి నాయన, యా ఊరు మీది? యా ఊరు? మాది గూడూరు సంజయ్ నగరు. కర్ణాటక మంగళూరు నాయన నాది. నీ స్వరమేంది అంటుంది, వణుకుతుంది. బాగానే ఉంది నాయన, నాకు కంఠం బాగుంది. మనుషులు కాల. ఏమైంది స్వామి? మీరు ఏమా నాయన చెప్పండి సార్. మనము మన సినిమాలో పాట ఒకటి రాసినాను, దాన్ని రాగంగా పాడండి. ఏది పాట? మంచిది నాయన తండ్రి, మంచిది మంచిది నాయన. నువ్వు ఏడుస్తుంది నాయన. ఒకటి రైటరు రాసే పెన్నులు వస్తుంది, పలికే రాగంలో రాగంలో వచ్చిన పర్వాలేదు, పెన్ను రాకూడదు. అంతే కదా సార్, పెన్ను రాకూడదు, పెన్నులో కూడా వనుకొస్తుంది సార్. వయసు కష్టము, బయటకు వచ్చేది కూడా వస్తుంది. చూడబా, నేను ఒకటి ఇస్తాను, దాన్ని మన సినిమాలో పెట్టుకోవాలా ఫస్ట్ పాట అనుకుంటున్నాం. ఇస్తాను చూడు, మరి తీసుకోండి. సరే. చిన్నడే గురు పెద్దటే గురు చులిందకొండ గులిందకొండ తర్వాత గుత్తి, అది
దానికి రాగాలు విడిదీసి జైన్ చేసి పాడాలి. రాగం సరిపోలేదే, వేసుకో నువ్వు వేసుకో. పాట రాయాలా? ఉల్లింద కొండరావే పత్తి కొండరావే గుత్తీరావే రారా గుత్తి నీవు రారా నిరా నీ పత్తి కొండ ఉలింద కొండ నీవేను రారా ఉలింద కొండ కుత్తీను రా నీ డోనెక్కడుంది నీవేను రా. మంచి రాగం ఏమయ్యా ఎక్కడ ఉండరా? దాపెట్టినారు సార్ లోపల. మడిక ఇప్పుడు ఆ పాట ఎక్సలెంట్ ఆయన. నెక్స్ట్ అట్లా చెప్పకూడదు అలా గురించి చెప్పినా మళ్ళీ అంత అద్భుతం అంటాడు. అమోఘం సార్, అంత అమోఘంగా ఎట్లుంది రాత్రి అమోఘం. లాస్ట్ 4 పాటలు మన సినిమాలో, ఇప్పుడు 2 పాటలు అయిపోయింది. 3వ పాట అది కాపీరేట్ అవుతుంది మనకి. అది కాపీ చూద్దాం, వీళ్ళ టాలెంట్ లో ఎట్లా పాడతారో మనం చూద్దాం. ఓకేనా? నిద్రపోతున్నాడా? మడికే మడక దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి మడక నిన్ను దోచుకున్నే. సరే బాబా వీళ్ళిద్దరిని పెట్టుకున్నామంటే సినిమా దుప్పటి కాదు. రే థియేటర్లో రా నువ్వు హౌస్ఫుల్. ఫస్ట్ వీళ్ళు మళ్ళీ మర్చిపోతారేమో, చెక్ రాసి ఇచ్చేసి లక్ష అడ్వాన్స్ ఇచ్చేసి సంతోషంగా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. మా సార్ కూడా మీరు అవకాశం తీసుకున్నారు, చాలా గ్రేట్ మీరు. థ్యాంక్ యూ భయ్యా. రైట్, చెక్ ఇస్తా, తీసుకెళ్ళండి. ఓకే అండి. ఏమన్నాడు? yes తీసుకెళ్ళండి. ఓకే బాబు, రైట్ రైట్ తీసుకోండి.